కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక రుణమాఫీ కాని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటివరకు 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లిస్ట్ అడిగితే గంటలో పంపించానని అయినా ఆదుకోలేదన్నారు. పట్ల ఆవేదనతో రైతు రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వంచన, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ పద్ధతులపైన ఆవేదనతో మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్న రైతు సురేందర్ రెడ్డి గారు రుణమాఫీ జరగలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆత్మహత్య కూడా ఎక్కడ చేసుకున్నారు? ఆయన మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఊరేసుకొని చనిపోయారు. అంటే 9 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య. సురేందర్ రెడ్డి గారు తన ఆత్మహత్య ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా ఆయన రాయడం జరిగింది. అన్నదాతల పట్ల ఆవేదనతో రైతు రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వంచన, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ పద్ధతులపైన ఆవేదనతో మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్న రైతు సురేందర్ రెడ్డి గారు రుణమాఫీ జరగలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆత్మహత్య కూడా ఎక్కడ చేసుకున్నారు? ఆయన మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఊరేసుకొని చనిపోయారు. అంటే 9 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య. సురేందర్ రెడ్డి గారు తన ఆత్మహత్య ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా ఆయన రాయడం జరిగింది. అన్నదాతల పట్ల ఆవేదన